గుంటూరు మిర్చి యార్డ్ నుంచి ఎగుమతైన 3 కంటైనర్ల మిర్చిని చైనా తిరస్కరించింది. పంటలో పురుగుమందు అవశేషాలు ఉండటమే కారణంగా వెల్లడించింది. గత ఏడాది కూడా 60 కంటైనర్లను చైనా తిరస్కరించడంతో పంటను సముద్రంలో పడేయాల్సి వచ్చింది. ఈ ఏడాది తిరస్కరణ ఇంతటితో ఆగుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరకు వెనక్కి వస్తే మిర్చి ధరలపైన ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి ఎగుమతుల పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా వివరిస్తారు. ధన్యవాదాలు శర్మ. రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంటల్లో మిర్చి ఒకటి ఉంది. ప్రధానంగా 5-6 జిల్లాల్లో మిర్చిని ఎక్కువగా మన రాష్ట్రంలో సాగు చేస్తుంటారు. ఆ పండించిన పంటంతా కూడా గుంటూరు మిర్చి యార్డుకే అమ్మకాల కోసం రైతులు తీసుకొని వస్తుంటారు. అయితే ఈ ఏడాది రైతులు తీసుకొచ్చిన పంటను కొన్నటువంటి కొంతమంది వ్యాపారులు దాన్ని విదేశాలకు ఎగుమతి చేసే క్రమంలో చైనాకు పంపించినటువంటి ఒక 3 కంటైనర్ల మిర్చి సరుకు తిరస్కరణకు గురి కావడం అయితే కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ప్రధానంగా ఆ మిర్చి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి మిర్చి పంటలో పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని చెప్పేసి కారణంగా చైనా దాన్ని తిరస్కరించింది. మితామిడోపాస్ అనేటువంటి ఒక రసాయనం అవశేషాలు ఆ మిర్చి సరుకులో ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అందుకే ఆ మిర్చి పంటను వెనక్కి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆదేశించారు. అయితే వెనక్కి మళ్ళా ఈ చైనా వంటి దేశాలకు ఇక్కడి నుంచి సరుకు తీసుకెళ్లడం వ్యయ ప్రయాసాలతో కూర్చున్న పరిస్థితి. కంటైనర్లతో షిప్ యార్డ్కి తీసుకెళ్లడం, అక్కడి నుంచి ఓడల ద్వారా చైనాకు పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ రవాణా ఛార్జీలన్నీ భరించడం కూడా వ్యాపారంలో చాలా కష్టమవుతుంది. సాధారణంగా ఏంటంటే ఇలా సరుకు వెనక్కి తీసినప్పుడు దాన్ని మళ్ళీ అక్కడే పారబోసేటువంటి పరిస్థితి ఉంటుంది. గత ఏడాది కూడా 60 కంటైనర్లు అంటే దాదాపు 900 మెట్రిక్ టన్నుల మిర్చిని అలాగే సముద్రంలో పడపోశారు. ఇప్పుడు 3 కంటైనర్లు అంటే దాదాపు 45 మెట్రిక్ టన్నుల మేర మిర్చి సరుకును వాళ్ళు వెనక్కి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చైనా నుంచి వ్యాపారులు చెప్పడంతో ఇక్కడి స్థానిక వ్యాపారులు అయితే కంగుతిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది మనకు ఇక్కడి నుంచి విదేశాలకు ప్రధానంగా మిర్చి మన దగ్గర నుంచి కొన్నటువంటి దేశాల్లో చైనా ఒకటి. దాదాపు ఏటా 2 లక్షల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల సరుకును చైనా మన దేశం నుంచి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడి రైతులు కూడా ఎక్కువ చైనా మార్కెట్ పైన ఎక్కువ కూడా ఆధారపడుతుంటారు. ప్రధానంగా ఇక్కడ పండించినటువంటి తేజ రకం మిర్చికి చైనాలో మంచి డిమాండ్ ఉంటుంది. అది సన్న రకమైనప్పటికీ దానిలో ఘాటు శాతం ఎక్కువగా ఉండడం, అలాగే ఆ తేజ మిర్చిలోని విత్తనాల ద్వారా తీసేటువంటి నూనెకు అక్కడ ఫాస్ట్ ఫుడ్స్లో కలిపేందుకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా తేజ వెరైటీ మిర్చిని ఎక్కువగా చైనా మన దగ్గర నుంచి కొంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ రకాన్నే చైనా తిరస్కరించడం, 3 కంటైనర్లను తిరస్కరించడం కొంత ఆందోళన రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇది 3 కంటైనర్లకు పరిమితం అయితే పర్వాలేదు, కానీ ఆ కంటైనర్స్ ఇంకా పెరుగుతూ పోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. గత ఏడాది కూడా దాదాపు 60 కంటైనర్లు తిరస్కరించారు ఇదే విధంగా విడతల వారీగా. దీంతో ఇబ్బందులు ఏమైనా వస్తాయని చెప్పేసి కూడా వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో రైతులు కూడా దీనిపైన కొంత ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే చైనాకు ఇంకా ఎగుమతులు ఇంకా నిలిచిపోయాయంటే కనుక ఆ ప్రభావం ఇక్కడ ధరలపైన కూడా పడుతుంది. ప్రస్తుతం మిర్చి ధరలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. సరాసరిన క్వింటాకు 15,000 రూపాయల మేర తేజ లాంటి వెరైటీస్కి ఇప్పుడు లభిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొన్ని మంచి వెరైటీస్కి అంతకంటే ఎక్కువ ధర కూడా లభిస్తున్న తరుణంలో ఎగుమతుల పరంగా ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక ధరలు కూడా పడిపోతాయనేటువంటి ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కాబట్టి ఈ విషయంపైన మిర్చి యార్డు యంత్రాంగం అలాగే వాళ్ళు కూడా కొంత దృష్టి సారించారు. ఇక్కడ సంబంధించి మన మిర్చిని ఇతర దేశాలకు అంటే చైనా వంటిది ప్రధానంగా చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎక్కువగా ఇక్కడ నుంచి ఎగుమతులు చేస్తూ ఉంటారు. వాటితో పాటు కొత్త దేశాలకు, అమెరికన్ దేశాలకు, యూరోపియన్ దేశాలకు కూడా మిర్చి ఎగుమతులు చేసే దిశగా కూడా మిర్చి యార్డు యంత్రాంగం వాళ్ళు ప్రణాళికలు రూపొందించారు. దానికి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి కొంత ప్రయత్నాలు కూడా కొత్త పాలక వచ్చిన తర్వాత కొత్త ఇతర దేశాలకు కూడా మిర్చిను ఎగుమతి చేసేందుకైతే వాళ్ళు ప్రణాళికలు రూపొందిస్తున్న పరిస్థితి. ఇలాంటి కీలక తరుణంలో చైనా దేశం ఇప్పుడు ఈ కంటైనర్లను తిరస్కరించడం కొంత వీళ్ళని కూడా కొంత ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఈ రసాయన అవశేషాలకు సంబంధించి ఈ తిరస్కరణ ప్రారంభమైతే కనుక ఇతర దేశాల నుంచి కూడా అలాంటి పరిస్థితి వస్తే కనుక ఇబ్బందులు వస్తాయన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే వీటన్నిటికీ కూడా రైతుల నుంచి కూడా కొంత వాళ్ళు సహకారం కోరుతూ ఉన్నారు. GAP అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ పురుగు మందులు, రసాయన ఎరువులు లేని వ్యవసాయం చేయడం ద్వారా కొంత వీటికి అడ్డుకట్ట పడుతుంది. మనకు నాణ్యమైన సరుకు ఉంటుంది, విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. వాటికి ఇలాంటి తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశమే లేదని చెప్పేసి కూడా వారు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా తక్కువ రసాయన ఎరువులు వాడడము, పురుగు మందులు కూడా వీలైనంత మేర తగ్గించేటువంటి క్రమంలో వారు చేస్తే కనుక కొంత ఈ అవశేషాలు, పురుగు మందుల అవశేషాలు వాటిపైన ఉండేటువంటి శాతం కూడా తగ్గుతుంది. తద్వారా నాణ్యమైన మిర్చి పండుతుంది.
ఇలా విదేశాల్లో మన సరుకు మళ్ళీ వెనక్కి తిప్పి పంపేటువంటి అవకాశం ఉండదు కాబట్టి రైతులకు కూడా మేలు జరుగుతున్నటువంటి అభిప్రాయం అయితే మిర్చి యార్డు అధికారులు అలాగే మిర్చి శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా రైతులను సమాయత్తం చేసేది కూడా గత ఏడాది నుంచే ఆ GIP పేరుతో ఒక కార్యక్రమాన్ని అయితే వాళ్ళు ప్రారంభించి అమలు చేస్తున్నారు. అయితే మొత్తం మీద మన రాష్ట్రంలో పడినటువంటి మిర్చిలో కేవలం 5% మేర మాత్రమే ఈ ప్రకృతి వ్యవసాయ విధానంలో మిర్చి సాగు జరుగుతోంది. ఆ పర్సంటేజ్ ఇంకా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అప్పుడే నాణ్యమైన మిర్చి దిగుబడులు వస్తాయి. విదేశాలకు పంపేటువంటి సరుకులో కూడా ఇలాంటి పురుగు మందుల అవశేషాలు ఇవన్నీ కూడా ఏం లేకుండా మంచి సరుకును అక్కడికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అమెరికన్ వంటి దేశాలకు మనం మార్కెట్లు వెతుకోవడానికి మంచి అవకాశం కూడా దొరుకుతుంది. ఎందుకంటే అమెరికా వంటి దేశాలు వాళ్ళు దేశంలోకి అనుమతించేటువంటి ఈ ఆహార ఉత్పత్తులను చాలా జాగ్రత్తగా వాళ్ళు తనిఖీలు చేస్తారు. అన్ని రకాల తనిఖీలు ఉంటాయి కాబట్టి ఇలాంటి పురుగు మందుల అవశేషాలకు సంబంధించినటువంటి సరుకును ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు తమ దేశంలోకి అనుమతించరు. మనము సేంద్రీయ వ్యవసాయంలో పండించినటువంటి సరుకు అయితే వాళ్ళకు అమెరికా వంటి దేశాల్లో, యూరోపియన్ దేశాల్లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఆ మార్కెట్లో మనం క్యాప్చర్ చేసుకోవాలంటే ఇంకా సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా అమలు చేసి రైతులు ఆ మిర్చి పంటను పండిస్తే ఇంకా అక్కడ డిమాండ్ ఉంటుంది, మంచి ధర కూడా లభిస్తుంది, రైతులకు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. ఇది మిర్చి ఎగుమతులు అలాగే చైనా దేశం మన కంటైనర్ తిరస్కరించిన దానికి సంబంధించినటువంటి తాజా సమాచారం. కెమెరామెన్ కేశవతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.